దేవుడి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా ప్రియక దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క చక్కటి దినాన్ని ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధమై వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని లేఖనాలు కొన్ని విషయాలు ఇక దినాన్ని ప్రభు యొక్క చిత్తాన్ని నేర్చుకుంటూ ఆయన మనకు నేర్పిస్తున్న ఈ శ్రేష్టమైన వాక్కుని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుడిని స్తుతిస్తూ మనము సాగుగా ప్రార్థన గురించిన విషయాలు మనము సిరీస్లో మనం వెళ్తూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా ప్రార్థన గురించిన మరొక శ్రేష్టమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన యొక్క విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క దినాన్ని ప్రార్థన ఎలా చేయాలి, దేన్ని బట్టి మనం చేస్తే మన జీవితాల్లో విజయాన్ని, ఆనందాన్ని, చక్కటి దీవెనకరమైన స్థితిని, అంటే మనం చేస్తున్నది తప్పు అని కాదు కానీ వాక్యానుసారమైన ప్రార్థన చేసేటప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక ఇదిలా నేర్చుకుంటున్న ఈ అంశాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ నిజమే ప్రభావ, ఒకవేళ ఇప్పటి వరకు మనం అలా చేయకపోతే ప్రభావ నిజమే అటు రీతి ప్రార్థన నేను చేయలేకపోయాను, కానీ ఈ దినం నుంచి ఇలా ప్రార్థన చేయడానికి ఈ శక్తి నాకు ఇచ్చి నన్ను దీవించినైనా అని అడుగుతూ మనము ఇక దినము నుంచి ఒక నూతన ప్రార్థన మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది వాక్యానుసారమైన ప్రార్థన కనుక జాగ్రత్తగా విని నేర్చుకుందాం. ఒకవేళ ముందే తెలుస్తుంటే ఒకవేళ అలాగే ప్రార్థన చేస్తుంటే మంచిదే, లేకపోతే కనుక ఈ దినము నుంచి వాక్యానుసారమైన ఈ ప్రార్థన మనం చేస్తూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన ఉదయకాలమే లేచి పెద్దకాలమే చేసిన ప్రార్థనలు ఉన్నాయి, మధ్యాహ్నం చేసిన ప్రార్థనలు ఉన్నాయి, సాయంకాలం చేసిన ప్రార్థనలు ఉన్నాయి, రాత్రి అంతా చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. పలానా సమయంలో ఆయన ప్రార్థన చేయాలి అన్నది లేదు, కానీ ఆయనకి ఖాళీగా ఉంచినప్పుడు ఆయన ప్రభుతో తండ్రితో మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఏ సమయం పడితే ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నారు, తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్న జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా అంటే పలానా సమయంలో చేయాలా, పలానా సమయంలో చేయకూడదా అన్నది కాదు, కానీ ఎప్పుడైనా దేవునికి మనము ప్రార్థన చేయొచ్చు. ఎలా చేయాలి అన్నది కూడా నేను దాని గురించి మాట్లాడాను. అంటే కూర్చొని చేయాలా, నిలబడి చేయాలా, పడుకొని చేయాలా అంటే మనకి నచ్చినట్టుగా మనకుంటున్న కంఫర్ట్ని బట్టి, అంటే మనకుంటున్న బలహీనతలను బట్టి ఆయా సమయంలో ఆయా రకాలుగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి, వాళ్ళు నిల్చొని చేయలేరు, మోకరించి చేయలేరు. చేతులు ఎత్తి చేయాలి అంటే చేతులు నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేరు. కనుక ప్రభువుకు తెలుసు, కానీ వాటిని చూసుకుంటూ అదే బలహీనతను జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు అదే రీతిగా ఉండదు. నిజంగా ఇప్పుడు రాత్రులు మనము గృహాలు దర్శించడానికి వెళ్తాం, కనుక పెద్దవారికి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకరోజు రాకపోయినా అడ్జస్ట్ అవుతాం. ఎందుకు అంటే రోజు ఒక పని చేస్తాను, ఈ రోజు అన్ని చోట్లకి పైకి ఎక్కి దిగడం అంటూ ఇబ్బంది ఉంటుంది. అలాంటిదప్పుడు అయ్యా మోకరించి ప్రార్థన చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాస్త. ప్రభువుకు తెలుసు మన బలహీనత, కానీ దాన్నే పట్టుకుంటే ఎప్పుడు ఇంకా నాకు అదే కదా అన్నట్టుగా ఉండదు. కనుక దాన్ని ఆ విషయాలు నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ కొన్ని మాటలు దినాన్ని ప్రభు చెప్పిన మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థనల్ని చూస్తూ ఉంటున్న శిష్యులు ఒక దినాన్ని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నారు. ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఆ ప్రార్థన అంతా అయిన తర్వాత ఒక రోజు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు అని అడిగారు. ఏమడిగారు? ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. మార్చి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభు మంచి వర్తమానం అందించే సేవకుడిగా, లేకపోతే మంచి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన వాక్యం చెప్తున్నారు అని అంటే కుప్పలుగా మనుషులు వచ్చి అక్కడ ఆయన వాక్యాన్ని వినేవారు. అవునా కదా? ఆయన వాక్యం చెప్తుంటే అబ్బా అంత చక్కగా చెప్తున్నారు, ఈ భావం మాకు తెలియలేదే, ఉపమానాల రీతిలో చెప్తూ ఆయా సమయంలో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడుతున్నా చాలా మంది ప్రజలను చూస్తూ ఉండేవారు.
కానీ ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా వాక్యం ఎలా బోధించాలో మాకు నేర్పించు అని అడగలేదు, కానీ ఏమడిగారు? ప్రార్థన మాకు ఎలా చేయాలో మాకు నేర్పించు. ఎందుకు అంటే ప్రార్థన చేయడం వస్తే తగ్గిన వచ్చేస్తాం. మనం ప్రార్థన చేయడం అనేది మనకు వస్తే తగ్గిన విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేస్తారు. అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి, పెద్దగా చదువుకోలేని ఆ శిష్యులకి కూడా, ఆ జాతకులు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు కూడా ఏమర్థమైంది అని అంటే, మనకేం కావాలి? ముందు ప్రార్థన కావాలి. ప్రార్థన వస్తే మనము దేన్నైనా జయించగలము అనే విషయాన్ని గ్రహించి, ఆయన మంచి వర్తమానికుడు అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఫలానా మనుషుల దగ్గర ఎలాంటి వాక్యం చెప్పాలి, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలి, వాళ్ళకి ఎలాగ వాక్యాన్ని బాగా వివరించగలాలి, మాకు నేర్పించు అని అడగలేదు, కానీ ఏమడిగారు? ప్రార్థన మాకు నేర్పించిన ఆయన. ఏమడిగారు? ప్రార్థన మాకు నేర్పించు ప్రభా అని వారు అడగల విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఈ దినాలను కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు మన జీవితాలను కూడా మనకు జాగ్రత్తగా యేసు ప్రభు యొక్క మాటలను బట్టి మనం పరిశీలన చేసుకుంటూ వచ్చినప్పుడు, ఆయన ఎందుకు శిష్యులు అంతగా ప్రార్థన గురించి అడిగారు అని అంటే, ఆయన రోధిస్తూ ప్రార్థన చేసేవాడు. అలాగా రోధిస్తూ ప్రార్థన చేసేవాడు, వేదనతో ప్రార్థన చేసేవాడు. ఏంటంటే రోధిస్తూ ప్రార్థన చేసేవారు, వేదనతో ప్రార్థన చేసేవారు. ఆయన అందరినీ కనికరించాలని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఈ ప్రార్థనలు ఎన్ని చూసినప్పుడు శిష్యులు అనుకున్నారు, అయ్యా ఇలాంటి ప్రార్థన మాకు ఎందుకు రావట్లేదు, ఇలాంటి ప్రార్థన మాకు రావాలి కనుక అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. దినాన్ని మనం కూడా ప్రభుని అడిగారు, ప్రభా నాకు కూడా ప్రార్థన చేయడం రాదనయ్యా, మాకు కూడా ఏం నేర్పించు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. నిజమే, ఇక్కడ రోధిస్తూ వేదన కలిగి మనం ప్రార్థన చేసాం అనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా పిచ్చి ఎక్కింది ఏంటి, అంత ఏడు చేస్తున్నారు, అంత ఏడుపు ఎక్కడ వస్తుంది అంటే. ఇప్పుడు వరకు టీవీ దగ్గర కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు వరకు అలా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు, ఇప్పుడు వరకు అలా ఉన్నాము, ఇప్పుడు వచ్చిన కానీ ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ అంత వచ్చేసిందా అని మనల్ని చులకనగా చూసే సమాజం కూడా ఉంది. చులకనగా చూసిన సమాజం కూడా ఉంది. యేసు ప్రభువునే ఈ మాటలు అన్నారు. ఒకసారి చూడండి, ఒకసారి యేసు ప్రభువునే ఈ మాటలు అన్నారు. అక్కడ ఉంచిన ప్రజలందరూ కూడా యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. అందుకు జన సమూహము, నువ్వు దయ్యము పట్టిన వాడివి. ఎవరినంట? యేసు ప్రభుని ఏమంటారు? ఆయన నువ్వు దెయ్యాలు విడిపించేవాడు అనట్లేదు, ఏమంటారు? దెయ్యం పట్టినోడు నువ్వు. ఆయన ఎవరంట? దెయ్యం పట్టినోడు. అందుకనే ఈ ప్రార్థన ఎలా ఉన్నాయి తెలుసా? ఏడు చేస్తున్నావు, అరుపులు వేసేస్తున్నావు, కరిసేస్తున్నట్టుగా ఉంది ఈ ప్రార్థనలు. అందుకని ఇప్పుడు ఆయన చూసి ఏమంటున్నారంట? దెయ్యం పట్టినోడు అండి, అందుకే అమ్మ ప్రార్థన చేస్తున్నారు. మనం అనట్లేదండి, ఆరాధన చేస్తుంటే, ప్రార్థనలు చేస్తుంటే, తెల్లవారుజామున ప్రార్థనలు అవ్వచ్చు, మధ్యరాత్రిలో ప్రార్థన అవ్వచ్చు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా సంఘాన్ని పడిపోవట్లేదు, చూసు తెగలు ఏడు చేస్తున్నారు. ఏం పట్టిందో, ఏం పట్టింది? దేవుని మీద ప్రేమ పట్టింది. ఇన్ని రోజులు ప్రేమ తక్కువైంది, ఇప్పుడు ఏమైంది? ఎక్కువయ్యి, ప్రభా ఇన్ని రోజులు ఈ తప్పులు వేసేస్తే ఇలా ఉండిపోయి మా బ్రతుకు మార్చినాయన అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏడుస్తూ రోధిస్తూ కేకలు వేస్తూ ప్రభుని అడుగుతున్నాం, ప్రభా అని. యేసు ప్రభు అలా ఉంటుంటే ఇప్పుడు ప్రజలందరూ అంటున్నారు, నీకు ఏం పట్టినాడు? నువ్వు దెయ్యం పట్టినాడు అయ్యా నువ్వు. కాస్త వెనక్కి వచ్చేస్తే 12వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్పగా సరుక్కుంటున్నారంట. ఏమని సరుక్కుంటున్నారు? కొందరు ఆయన మంచివారు అంటున్నారు, కొందరు ఏంటంట మరి కొంతమంది పాడు. ఏమంటున్నారంట? జనులను కొంతమంది ఏమో మంచోళ్ళు అంటున్నారు, కొంతమంది ఏమో ఈయన వల్ల చాలా మంది పాడైపోతున్నారు. జనాలను ఏం చేస్తున్నాడు? ఈయన పాడు చేసేస్తున్నారు. 20వ వచనంలో ఏమంటున్నారు? ఈయన దెయ్యం పట్టినోడు, దెయ్యం పట్టినోడు కనుక అలా అడుగుతున్నాడు, అలా చేస్తున్నాడు అంటున్నారు. ఇక్కడికి వచ్చాక ఇదో ఈయన ఇంతో పట్టిల్లో అందరూ కూడా పాడైపోయినారు. ఇది బ్యాచ్ ఉందే కనుక ఎందుకు ఈ మార్చులు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువునే రకరకాలుగా తిట్టారు, రకరకాలుగా అర్థం చేసుకున్నారు. నువ్వు నేనే అంత, నిన్ను నన్ను అంటే ఏం చేయాలి? యేసు ప్రభులాగా దులుపుకొని
వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు ఇదిగో ప్రార్థన చేస్తుంటే ఇదిగో వీళ్ళందరూ ఏమంటున్నారు, మమ్మల్ని దెయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారు, పిచ్చెక్కిన వాళ్ళు అంటున్నారు, మనసు స్థిమితో లేని వాళ్ళు అంటున్నారు, ఇదిగో రకరకాల మాటలు అంటున్నారు. అయినా ప్రార్థన మానవుడు. ఎందుకు? నిన్నే అన్న వాళ్ళని మమ్మల్ని అనడానికి ఆ నాలుకే ఏదైనా అంటున్నాయి. అంత మనిషి ఆయన్నే కరుణ కలిగిన, ప్రేమిస్తూ ఆదరిస్తూ అందరినీ దీవిస్తున్న ఆయన్నే ఆ మాటలు అంటే మనల్ని అంటే నాక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ వాళ్ళ మాటలు పట్టించుకోదు, కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా ఆ మనోనేత్రంలో పుట్టిన గుడ్డిదనాన్ని ఏం చేయండి? తొలగించండి. ఇదిగో మీరు ఒకప్పుడు అలా అనుకున్న వాళ్ళనే. అవును కదా? కొంచెం వాళ్ళు చాలా ఉన్నాయి. అస్తమాలకి ప్రార్థనలు ఎక్కడికి పనికిపడలేదు. అలాగే అస్తమాలకి ప్రార్థనలు ఏంటి, అన్నాటికి చర్చిలో ప్రార్థనలు ఏంటి, అందరింటి దగ్గర ప్రార్థనలు ఏంటి, పని లేదు అని అనుకున్న వాళ్ళనే చాలా మంది ఇక్కడ ఉండి ఇప్పుడు అమ్మో ప్రార్థన ఎప్పుడు పెడతారో అని ఎదురు చూస్తున్న అనుభవాలకు వచ్చినాం. అప్పుడు ఆ స్థితిలో ఉన్న అప్పుడు మనోనేత్రాలు గుడ్డితనం కలిగించారు. ఆ గుడ్డితనం ఎప్పుడైతే దొరికిపోయిందో ఎవరేమన్నా ఆయన మట్టుకు నా గురించి నేను వెళ్తున్నా, ఆ దేవుడితో నేను మాట్లాడడానికి వెళ్తున్నా, మనుషులు ఏమనుకున్నా పర్లేదు, ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నవాన్నే, కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? మార్చాలో వచ్చినట్టుగా మన గురించి ఒకప్పుడు మనం అన్న వాళ్ళు మన గురించి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనల్ని అంటున్న వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు మారుతారు. రేపు పొద్దున అనుకోవడం కొరకు ప్రార్థన చేసేవాడు కంట. యేసు ప్రభువుని అలా అన్నారని చెప్పి ఆయన ఏమన్నా వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మానేసాడా? ఎప్పుడూ మాట్లాడు. ప్రభా తండ్రి మీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించండి అని వాళ్ళ కొరకు, అంటే మన అందరి కొరకు నిశ్చితమైన ప్రార్థన చేస్తూనే ఉన్నారు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఆయన దెయ్యం పట్టిన వాళ్ళు అన్నా, పిచ్చోడు అన్నా, ఆయన మనిషోడు కాదు అని అంటున్నా, ఆయనతో మోసపుచ్చేవాడు అని అన్నా కూడా ఆయన వాళ్ళందరి కొరకు ఏం ప్రార్థన చేసేవాడంట? క్షమించమని ప్రార్థన చేసేవాడు. ప్రభా తండ్రి ఇది క్షమించండి అని అంటూ ఆయన కూడా వాళ్ళని ఏం చేసేవాడంట? క్షమించేవాడు. ఈ దినాన్ని మనం కూడా అలాగే చేయాలి. ప్రభా వాళ్ళని క్షమించండి, వాళ్ళ కొరకు ఇంకో నేను కూడా వాళ్ళు ఏం చేస్తాను? ప్రభా క్షమిస్తాను. వాళ్ళ మీద కోపం పెట్టుకుని మనం ప్రార్థన చేసాం, మనకు ప్రార్థన అవుతుందా? ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. మీరు నన్ను తిడుతున్నా నేనేం చేయాలి? మిమ్మల్ని క్షమించి ప్రభా అని చెప్పి మిమ్మల్ని క్షమించమని కూడా దేవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే మనము క్షమించాలి, దేవుడు కూడా వాళ్ళని క్షమించమని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన అంగీకరించి ఆశీర్వదిస్తామనే విషయాన్ని మనము ప్రభు వాక్యము బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. కాస్త ముందుకు వెళ్తే యేసు ప్రభు మనకి ఈ దినాన్ని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఇక్కడ వరకు కేవలం ఇంట్రడక్షన్ వాటికి జ్ఞాపకం చేస్తుంటే ఎలా చేయాలన్న విధానాన్ని వస్తుంది. మనం చేస్తే ఏమంటారో అన్నది అన్నది జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు అంతటి వాడినే అని అంటే అంత ప్రేమ కలిగిన ఆయన్నే దెయ్యం పట్టినోడు అని అంటే, అంత జాలి చూపిస్తున్న ఆయన్నే అందరినీ కనికరిస్తున్నాడు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళను రాను అని అంటున్నాడా? అన్నట్లా అందరినీ ప్రోత్కరిస్తున్నారు, అందరినీ స్వస్థపరుస్తున్నారు, అందరికీ ఓదార్పుని ఉంటున్న వ్యాధిని దూరపరిచి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ప్రతిదాన్ని మనం కూడా అలా ఉండాలి అన్నది ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేచిని అడుగుదురో వాటిని అవి దొరికినవని నమ్మిన మీరు వాటిని అన్నిటినీ పొందుదరని వారితో చెప్పారు. ఇది నాన్ని మార్చడం వల్ల జ్ఞాపకం చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలుసు ఈ విషయం. మనం అనుకుంటాం ఏంటి అని తెలిసిందిలే, గడిచిన మంగళవారం అంత ముందు దినాలు జ్ఞాపకం చేశారు. ప్రార్థన చేసేటప్పుడు అంటే వాక్యం వినేటప్పుడు సాతాను వల్ల ఏం చేస్తుంది? విననివ్వదు. ఎందుకు అని అంటే మనకు తెలిసిందే లేదు, మాకు తెలియదేంటి అనే విషయంలోనే ఉండిపోతాం. మనం వినడానికి సాతాను మళ్ళీ ఏం చేయడు? విననివ్వకుండా ఆపేసి చాలాసార్లు చదివాను, అక్కడ పై వచనం కూడా మాకు చాలా బాగా తెలుసు, ఆ కిందదే తెలుసు అని దాన్ని పెద్దగా పట్టించుకోం. ప్రార్థన గురించే కదా, ఎన్నిసార్లు వినలేదు. మేమే ప్రార్థనలు చేస్తున్నప్పుడు కూడా ఏమని చేస్తాం అని మన ఫీలింగ్ ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు పొందుకుంటున్నామనే
ఆశతోటి, నమ్మికతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అలాగే చేస్తాం. మళ్ళీ ఈ విషయం కాదు, కొత్తగా చెప్పేదేముంది, వినేదేముంది అని సాతాను మనం ఏం చేస్తాం అంటాడు, పక్కకి పెట్టేస్తాం అంటాడు. అంటే మనం డైవర్షన్ పెట్టేస్తూ వేరే వాటి మీదకి మన మనసుని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కనుక అలా వెళ్ళకుండా ఈ దినాన్ని ఒక నూతన మాటని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా మనకి మాట జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే దాంట్లో ఉంటున్న శ్రేష్టమైన సత్యం ఏదో మనం ఇంకా గ్రహించలేదు. పదే మన ఇంట్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అని అంటున్నారంటే అంటే అర్థం ఏంటి? బయట రోజులు బాగాలేవు కనుక జాగ్రత్తగా ఉండు. ఇంట్లో వచ్చి మనం వెళ్తున్నప్పుడు లేదా మనం విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు మా జాగ్రత్తగా ఉండు తల్లి, జాగ్రత్తగా చూసుకోగలని, జాగ్రత్తగా మా తెలియదు ఏంట్లే అని అంటాం మనం. అంటే మన ఫీలింగ్ కేవలం ఎవరైనా. కానీ ఎందుకు పెద్దవాళ్ళు చెప్తారు అంటే అబ్బాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా వస్తుందో మనకు తెలియదు కనుక ఎప్పటికప్పుడు వెలుగుగా జాగ్రత్తగా ఉంటుంది. ప్రభు మరలా మనకి మాట జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే దీంట్లో ఉన్నదేదో మనం సరిగ్గా గ్రహించలేదు కనుక మరలా మనతోటి మాట్లాడి ఇదిగో ఇది సరిగ్గా ఇలా చేయి అని మనతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్తూ వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభు మనని మాటలో చూస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు అలా ఏం చేయాలంట, వేటిని అడుగుతున్నారో అవి దొరికిని అని నమ్మిని అన్న వాటిని అన్నిటిని మీరు పొందుకుంటారు. ఏదైతే చేస్తున్నామో అది జరుగుతుంది, అవుతుంది, మేము పొందుకుంటున్నాము అనే విశ్వాసంతో ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు అవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. ఈ విషయం మనకు తెలీదా? ఎందుకు తెలియదంటే మాకు తెలుసండి అని ఆ పైకి వచ్చిన చదవండి. ఏంటంట, ఈ కొండలు చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ విషయం తెలీదా మనకి? ఆయన తెలియదు, ఛాన్స్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి పెట్టినా ఎవరికైనా చెప్తున్నప్పుడు, విశ్వాసం గురించి చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్తాం, ఇంకో యేసు ప్రభు రాజు ఏమన్నాడు తెలుసా? నిజమే కదా? అంటే మరలా ఎందుకు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు? ఇంట్లో రెండు విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండు వచనాల్లోనండి రెండు విషయాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తారు. ఆ రెండు ఆ ప్రాముఖ్యమైన సత్యం ఏంటన్నది దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ప్రభువుకి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకటి, మనం ప్రభువుకి ప్రార్థన చేయాలి. 21వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు కదా, సముద్రంలో పడమంటే అదేమవుతుందంట, అలా జరుగుతుంది. అంటే మనకుంటున్న సమస్యని మనం ఏం చేయాలి? కమాండ్ చేయాలి. మనకుంటున్న సమస్యను మనం గద్దించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ సమస్యను పట్టుకొని ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? క్లియర్గా అర్థం చేస్తాం. ఆ సమస్యను చూసి మనం ఏం చేయాలి? గద్దించాలి. ప్రభా ఇది ఉంది అని గద్దించాలి. కానీ గద్దించకుండా అది పట్టుకుని తీసావా, ఇచ్చేయవా, అయినా ఇవి ఇలా చేయడం వల్ల ఇలా అయిపోతుంది, ఇలా ఉండడం బట్టి ఇలా అయిపోతుంది, ఇంకా దీనివల్ల ఎలా ఉంది అలా ఉంది అని చెప్పి ఆ సమస్యను పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం తప్ప ప్రభు చెప్తున్నట్టు చేయట్లా. అందుకే మనం ప్రార్థన రాదు అని అంటున్నాను. ఎందుకు దినాన్ని ప్రార్థనా విధానాన్ని ఎందుకు మనము జ్ఞాపకం చేసుకొచ్చినాం? పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే ప్రార్థన ఏం చేయాలో చేయట్లా. అర్థమవుతుందా? ప్రార్థన ఏం చేయాలో అది చేయట్లా. అంటే ప్రభు చెప్తున్నట్టుగా చేయట్లా, మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు 22వ వచనంలో, నువ్వేమైతే చేస్తున్నావో అది నువ్వు పొందుకుంటున్నావు అని చెప్పి చేయాలి. 21వ వచనంలో ఏమవుతుంది? నువ్వు దాన్ని గద్దిస్తే అది అయిపోతుంది అని అంటున్నారు. మనం సమస్యను గద్దించట్లా. ఏం చేస్తున్నాం? సమస్య పట్టుకొని తిరుగుతాం. సమస్య పట్టుకొని ప్రార్థన చేస్తాను. సమస్య పట్టుకుని ప్రభా ఈ సమస్య వచ్చింది, ప్రభా ఇది ఇలా అయిపోతుంది, ప్రభా ఇలా అయిపోతుంది, ఇక దీనివల్ల ఈ నష్టం వచ్చింది, దీనివల్ల ఇదో ఈ లాభం పోయింది, ఇదో దీనివల్ల ఈ అనారోగ్యం వచ్చింది, దీనివల్ల ఈ యొక్క కష్టం వస్తుంది, దీనివల్ల ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పి ఆ సమస్య పట్టుకొని తిరుగుతున్నాం తప్ప ఆ సమస్యను ఏం చేయమన్నాడు? ఆయన గద్దించమని గద్దిస్తున్నాం మనం. అందుకే ప్రార్థన మనం నేర్చుకోవాలి. అందుకే శిష్యులు యేసు ప్రభుని ఏమడిగారు? ప్రభా వాక్యం ఎలా చెప్పాలో చెప్పాను, అలా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. ప్రార్థన మాకు
ఎలా చేయాలో మాకు నేర్పించు నాయనా అనే మాటను అక్కడ జ్ఞాపకం చేయడానికి మనం వస్తూ వచ్చినాం కదా. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రార్థన అభిషేకం చేత దేవుడు మనల్ని దీవిస్తాం. అప్పుడు శరీరంతో స్టార్ట్ చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుందని చెప్పాను? శరీరంతో స్టార్ట్ చేసిన ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థనలోకి వెళ్తుంది. ఆత్మతో కూడిన ప్రార్థన వెళ్ళినప్పుడు ఆత్మాభిషేకం మన మీదకి వస్తుంది. అంటే దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది. దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనకు వస్తున్న సమస్యను ఏం చేయాలి? మనం చెప్పాలి, గద్దించాలి. అది గద్దిస్తున్నాం మనం, గద్దించట్లా. ప్రభా ఇదిగో మా ఆయనకి సమస్య వచ్చేసింది, ప్రభా మా ఇంట్లో ఈ కుటుంబంలో ఈ సమస్య వచ్చింది, అయ్యా ఇదిగో ఈ సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ దేని కొరకు ప్రార్థన చేయాలి? శక్తి కొరకు, అధికారం కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? దేవుని యొక్క శక్తిని పొందుకోవడం కొరకు, సమస్య ఏదైతే ఉందో దాన్ని అధిగమించడం కొరకు, దాన్ని ఎదిరించడం కొరకు శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే శక్తి పొందుకుంటావో అప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? యేసు నామములో చెప్పండి, ఈ సమస్య మా ఇంటి నుండి ఆమె అంతమందమా. కానీ అది అంటున్నాము ఇప్పుడు అనకుండా ప్రభా 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 ఇన్ని వారాలు ప్రార్థన పెట్టుకున్నా ప్రభువే సమస్య పోట్లా. ఎందుకోనంటే శక్తి పొందుకోవాలన్న సంగతి తెలియట్లేదు మనకి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారో? ఇవి మనకు తెలిసినయే కానీ సత్యం తెలుసుకోలేదు, డిఫరెన్స్ తెలుసు. మనం 21వ వచనంలో కొండ వెళ్ళిపోమంటే పడిపోద్దని తెలుసు. 22వ వచనంలో అడిగిన దానికి ఏమైతే చేస్తున్నామో అది విశ్వసిస్తే జరుగుతుందన్నది తెలుసు. కానీ ఆయన పట్టుకొని సత్యం ప్రకారంగా అంటే ఉన్నదున్న దాని ప్రకారంగా ప్రార్థన చేసే అనుభవం మనకి లేదు. అందుకే దేవుడు ఈ దినాన్ని మరలా మనకి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ఈ దినాన్ని ప్రభు మరలా మనకి మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు కదా. ప్రార్థన చేస్తే దేని కొరకు ప్రార్థన చేయాలి? అభిషేకం కొరకు, ఆశీర్వాదం కొరకు, శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అభిషేకం వస్తుందో, ఎప్పుడైతే శక్తి వస్తుందో, ఎప్పుడైతే దేవుని యొక్క దీవెన మనకు వస్తుందో అప్పుడు మన సమస్యను ఏం చేస్తాం? గద్దిస్తాం. అప్పుడు సమస్యను ఏం చేస్తాం? గద్దిస్తాం. అప్పుడు అది దూరం అయిపోతుంది. ఒక దినాన్ని తల్లి ఇలాగే ఒకసారి ఈ ప్రార్థన ఈ రాష్ట్ర గారు చెప్పిన మాటలు విని తన ఇంటి దగ్గర ఆ ఇంటికి సూర్యకాంతి రానివ్వకుండా, ఆ సూర్యుని యొక్క వెలుగు రానివ్వకుండా ఇబ్బందిగా ఉంటున్న ఒక కొండ ఉంది. కొండ ప్రాంతాల్లో ఉంటుంటారు. దాన్ని బట్టి ఆ కొండ అది అడ్డుగా ఉంది. ఎప్పుడైతే ఈ మాటలు విందో ఇంటికి వెళ్ళిందని అంత ప్రార్థన చేసిందండి. ఏమని? గో మాస్టర్ గారు మళ్ళీ బుద్ధి మరి చెప్పారు. ఏమని? ఏమైతే ప్రార్థన చేస్తున్నామో అది నమ్మి విశ్వసించేయమన్నారు. అందుకో అలాగే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఏం చెప్పారు? ప్రార్థన చేస్తే ఆ కొండ వెళ్ళి ఎక్కడ పడిపోతుందంట? సముద్రం వెళ్ళి పడిపోతుంది. కనుక ఇంకో నమ్మి నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసి ఆమె అనుకొని చక్కగా కొండను చూసుకుని ఆఖరిసారిగా తలుపేసుకుని పడుకున్నాను. పొద్దున్న అయిన తర్వాత చాలా నమ్మికతో, చాలా విశ్వాసంతో, చాలా మంచిగా తలుపు తెరిచి చూసింది. అప్పుడు ఏముంది? నీ విశ్వాసం ఏంటో చెప్పండి, నీ విశ్వాసం ఏంటో చెప్పండి. ఉందంటారా లేదంటారా? చెప్పాలి. ఉన్నానంటారా? కొండ పోయిందంటారా? అమ్మా ప్రభా. అందుకే దేవుడు అంటాడు ఈ విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు. ఏది? వాక్యానుసారమైన ప్రార్థన చేయమంటున్నాడు. మన విశ్వాసాన్ని పక్కన పెట్టమంటున్నాడు. వాక్యానుసారంగా ఎంత జరుగుతుంది. కానీ ఆ తల్లి పాప ఆ చెల్లు అనుకుందంట మాస్టర్ గారికి చెప్పారు కానీ ఎన్ని అక్కడ జరుగుతాయి నాకు తెలుసులే కానీ చేయమన్నారు కదా అని చేసిందండి పాపం. అందుకని ఏమన్నా కొండ ఎక్కడికి పోలే, నిత్యు సియోను కొండల. మన విశ్వాసం ఎలాంటిది అంటే ఇలాంటి వాటికే పడిపోతుంది. అవ్వదని నాకు తెలుసు అబ్బా అన్నట్టుగా ఆ కొండ అక్కడే ఉన్నాడు. ఈ దినాల్లో మనం కూడా అలా కొనుక్కుంటున్నాం. నమ్మి ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏమైతే నువ్వు అడుగుతున్నావో పొందుకుంటున్నావనే విశ్వాసంతో ఖచ్చితంగా ఇవి పొందుకుంటావు అని చెప్తే అవి శరీర జీవితం దినాన్ని మనము నష్టపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కలిపి గలిలయ సముద్రాన్ని దాటి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటున్న సమయంలో ఏమొచ్చిందంటే అక్కడికి
తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు యేసు ప్రభు కింద పరిస్థితిలో పడుకొని ఉన్నారు. శిష్యులకి ఇది అర్థమైంది, తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చే సూచనలు కనిపించినాయి. వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలు ఎన్ని చేశారు. జాగ్రత్తగా తుఫాన్లోకి వెళ్లకుండా నావని పక్కన డైవర్ట్ చేయడమో సంథింగ్ ఏమో చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా దేని వల్ల కూడా వాళ్ళకి విజయం రాలేదు. ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నారా, అయ్యా లేగు, వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇంకా మనం చేసేది ఏం లేదు, రండి నువ్వు నేను కూడా అందరం కలిసి బాధపడదాం అన్నారా? ఏమన్నారు? అయ్యా తుఫాన్ వచ్చేస్తుంది, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, లేగు, తుఫాన్ ఏం చేయి, గద్దించు. అంటే వాళ్ళకి ఏంటి నమ్మకం? ఆయన ఎందుకు లేపారు? లేచి నువ్వు నేను మేము అందరం ఎడుతుంటాం, ఒక్కడికి ఆడకుండా పడుకుంటామా హ్యాపీ, కానీ లేకు మనం అందరం కలిసి ఎడుద్దాం అన్నారు వాళ్ళు. అందుకు లేపలా. ఎందుకు లేపారు? ఏమైనా నశించిపోతున్నాము, మా వల్ల ఏం కావట్లేదు, ఏమైనా చేయగలిగినోడు ఉంటే నువ్వే చేయగలవు కనుక లెగిసే తుఫాన్ని ఏం చేయి, గద్దించు అని అనగానే యేసు ప్రభు లేచారు. ఆయన ఏం చేశారు? తుఫాన్ని గాలిని గద్దించగానే అవి నిర్మలమైంది. మంచి పీస్ఫుల్ వాతావరణం వల్ల అక్కడ కమ్ముకోవడానికి మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఏమని? అల్ప విశ్వాసులారా అన్నారు. అల్ప విశ్వాసులారా, విశ్వాసులారా అన్నారు. అల్ప విశ్వాసులారా. ఎందుకు అల్ప విశ్వాసులారా అన్నారు? చెప్పాలి. ఎందుకు అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన? మీకు కూడా అధికారం ఉందిరా, కానీ మీరు దాన్ని ఉపయోగించట్లా. మీకు కూడా అది ఉంది, కానీ అది చేయట్లేదు. నా మీద ఆధారపడడానికి చూస్తున్నారు. అంటే మనకు ఇప్పుడు అధికారం లేదా? ఉంది, కానీ మనం గద్దిస్తున్నావా? ఎందుకు? శక్తి లేదు. దీవెన అంటే దాన్ని ఎదిరించగలిగిన శక్తి మనకి లేదు. అందుకనే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే శక్తి పొందుకోవడం వరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు తెల్లవారుజామునే ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు సమయం దొరికినా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అంటే ఎప్పటికప్పుడు శక్తిని పొందుకుంటూ ఉండేవాడు. పొందుకున్న తర్వాత అద్భుతాలు కూడా అలాగే చేశాడు. కింద జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి, అయ్యా మాకు వాక్యం ఎలా చెప్పాలా అని అడగలేదు, అద్భుతాలు ఎలా చేయాలని అడగలేదు. మీరు ఏమడిగారు? ప్రార్థన ఎలా చేయాలా అని అడిగారు. ఎందుకు అంటే ఆ ప్రార్థనలో అంత శక్తి ఉన్నది అన్నది వాళ్ళు గ్రహించి ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించిన ఆయన అని అడగడానికి చూస్తున్నాం. ఈ దినాన్ని మనం కూడా ప్రభువుని అది అడిగారు. ప్రభువా ప్రార్థన అయితే చేసేస్తున్నాం, కానీ ప్రార్థన విధానం మనకు రాలా. అందుకే దేవుడు మరలా మనకి మాట్లాడినా ఆ శిష్యుల్ని యేసు ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా. ఏంటంట? అల్ప విశ్వాసులారా. తుఫాన్లు గద్దించే శక్తి ఎవరికి ఉంది? ఆయనకే ఉంది అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆ ప్రార్థన అంత చేస్తాడు కనుక ఆయన అలాంటి ప్రార్థనాపరుడు, ఆగు అని అంటే ఆగుతుంది అన్న గ్రహింపు వాళ్ళకు ఉంది. ఈ దినాన్ని మరి మనం ప్రార్థన చేస్తున్నాం, మరి మనకు ఆ నమ్మకం ఉందా? లేకపోవడాన్ని బట్టి సమస్యలు చుట్టూ ప్రార్థన చేస్తూ ఉండిపోతున్నా, కానీ సమస్యని గద్దించలేకపోతున్నా స్థితిలో మనం ఉన్నామని దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మాట మనం జ్ఞాపకం చేసుకుంటే బలము అధికారం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలం కొరకు అధికారం కొరకు మనము ప్రార్థన చేయాలి. కానీ ఎప్పుడైతే ఆ బలము అధికారం కొరకు ప్రార్థన చేస్తామో ఆ సమస్యను ఏం చేస్తాం? గద్దిస్తాం. ఆ సమస్యని గద్దిస్తాం. అప్పుడు అది ఏమవుతుందంట? 21వ వచనంలో జరిగినట్టుగానే జరుగుతుంది. 21వ వచనం ఏముంది? ఆ పంటనెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, కానీ అధికారంతో మనం ఏం చేయలేం పాపం, గద్దించట్లా. అవుతుంది ఇంట్లో అన్నట్టుగా అనుకుంటున్నాం. అందుకే సమస్యలు ఎప్పుడు మన ఇంట్లో చేయాలట్లా. పిలవల చుట్టంలో ఇప్పుడు మన పక్కన మనం ఎక్కువ నుంచి ఆవాసం చేస్తున్నాం తెలుసా? మన అందరం ఒకటే. ప్రార్థన చేసి వచ్చినా పర్లేదు, చేసేదే ఉంది, చేస్తావు ఏడుతావు వచ్చేస్తావు అంతే, మళ్ళీ మనం అంతా ఒకటే. ఎప్పుడైనా ప్రార్థన చేసి గర్జిస్తున్నామో సమస్యని, అందుకే సమస్యలు అదట్లా. యేసు ప్రభు ఏం చేశారు? తుఫాన్ తోటి ప్రార్థన చేసి, ప్రభా తండ్రి తుఫాన్ తీసేవా అన్నాడు ఆయన. అన్నాడు అని అనగానే తుఫాను గాలి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది. అంటే ఆయన గద్దింపులో ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడ పొందుకున్నాడు? ఆయన ప్రార్థనలో పొందుకున్నాడు.
అధికారమును, ఆ శక్తిని, ఆ బలాన్ని ఆయన ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. ఇది దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే అధికారం కొరకు ప్రార్థన చేయండి, శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేయి, గద్దించడం కొరకు బలాన్ని పొందుకో, బలాన్ని పొందుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. కానీ మనం దేవుడిని ప్రార్థన చేస్తాం, సమస్య కొరకు ప్రార్థన చేస్తాం. సమస్య కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ సమస్య వచ్చింది ఆయన, అయ్యో ప్రభా అని ఆ సమస్యను అట్టుకొని అలా దింపేస్తున్న ప్రార్థన ఉంటుంది. కానీ యేసుప్రభు అది చేయట్లా, సమస్యని గద్దించమంటున్నాడు. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అదే జ్ఞాపకం చేస్తాం. మన దినాలు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఏం చేయాలి? దేవుడికి చేస్తాం, అవునా కదా? కానీ దేవుని కొరకు చేయాలి, దురాత్మ సంభవముని తొలగించడం వరకు ప్రార్థన చేయాలి. పోరాడాలంటే వాటి మీద పోరాడాలి ప్రార్థన అంటే. కానీ మనం చేయట్లా, మనం నచ్చింది చేసే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం. నువ్వు పొందుకుంది ఏంటి? అందుకే ప్రార్థనలో తీవ్రత పెరగాలి. ఎప్పుడు ఒకటే ప్రార్థన కాదు, ప్రార్థనలో శక్తి పొందుకోవాలి. నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే శక్తి పొందుకుంటావో వచ్చిన ఏ శోధనైనా ఏం చేస్తావు? ఎదిరిస్తావు. ఎదిరించాలంటే ప్రార్థనలు ఇప్పుడు మళ్ళీ నీకేం కావాలి? బలం కూడా కావాలి, అధికారం కూడా కావాలి, ధైర్యం కూడా కావాలి. వచ్చినప్పుడు ఆ సమస్యను ఏం చేస్తాం? గద్దిస్తాం. గద్దించినప్పుడు ఆ సమస్య నీ దగ్గర నుంచి పోతుంది. అది మనం చేయలేకపోతున్నాం. అందుకే ప్రార్థనలు అంటే మనకి ఎందుకు తీసుకొచ్చేస్తుందంటే అది తీసుకో. వెళ్ళి ఏం తెచ్చుకున్న ప్రార్థన, రోజు వెళ్తున్న ప్రార్థన ఏం చేస్తున్నాం? ఎక్కడ సమస్యలు అక్కడే, ఎక్కడ ఇబ్బందులు అక్కడే. ఎప్పుడు ఏడుతున్నట్టు ఆ రోజు మనం అలాగే ఏడుతున్నాం. లేదా ఆ రోజు స్పెషల్గా ఏమన్నా దేవుని యొక్క అనుభవాన్ని పొందుకున్నాం అనుకోండి, రోజంటే కొద్దిగా ప్రశాంతంగా అనుకుంటున్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే దావీదుకి జ్ఞాపకం చెప్తాను. దేవుని రాత్రి అంతా నా పరుగు ఏమైపోయిందంట, వెళ్ళిపోతుంది. దేంతో? కన్నీళ్ళతో. నేను రోజు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అండి. అంత పెద్ద మనుషులు కొనుక్కున్నాను, అంతమంది పడుకున్నాను, నా పరుగు లాగే వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం, దేనికి? సమస్యలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం తప్ప దాన్ని గద్దించాలన్న సంగతి తెలియట్లేదు. ఎప్పుడో చదువుకున్నాం, కానీ దేవం మనకి ఏం చేస్తుంది? మనోనేత్రాలు గుడిదన్న వచ్చి సత్యాన్ని తెలుసుకోనివ్వలేదు, సత్యాన్ని తెలుసుకోనివ్వలేదు. ఏదో మాటలు వినేసి వెళ్ళిపోతున్నాం. అయిపోయినా ఈరోజు వాక్యం కన్నా ఏ వాక్యం విన్నా కొండ నెల్లి దాన్ని పడిపోతుంది అంట, ఎన్నిసార్లు వెళ్ళలేదు మనం, వినేసాం అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ అవుతుందా? అవుదా? ఎప్పుడు అవుతుంది? అధికారంతో గద్దించినప్పుడు అవుతుంది. దాన్ని కమెంట్ చేయాలి, చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తారు. ఒకసారి యేసు ప్రభుని శిష్యులను ఒకసారి అర్థం చేసుకుంటే, గలిలయ సముద్రంలో ఎన్నిసార్లు తుఫాను చూస్తుంటారు ఎవరో శిష్యులు. చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా, జాలర్లుగా ఉన్న వాళ్ళు రోజు ప్రతి నెలలో ఏదో సమయంలో తుఫాను అయ్యి చూస్తూ ఉంటారు. ఆ గాలు శబ్దాలు వాటికి ఎప్పుడైనా భయపడవలసిన అవసరం ఉంది? వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు భయపడ్డారు. గద్దించినోడు ఎవరు? వడ్లవాణి కుమారుడు, ఒక కార్పెంటర్ కొడుకు, చెక్కలు బాగు చేసుకునేవాడు కొడుకు వచ్చి తుఫాను ఆగంటే ఆగిపోయారు. రోజు తుఫాన్లోనే తిరిగి లేచిన వాళ్ళేమో తుఫానుకు భయపడుతున్నారు. అర్థమవుతుందా? కంపేర్ చేసిన అర్థం చేసుకో. రోజు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళేమో ఆ నీళ్ళకి, ఆ సముద్ర శబ్దానికి, ఆ తుఫానికి భయపడుతున్నారు. అసలు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి, కానీ వాళ్ళు భయపడుతున్నారు. రోజు చెక్కలు కొట్టుకుంటూ కుర్చీలు వెచ్చులు తయారు చేసుకుని ఆయనేమో చూసి ఆగు అని అన్నాడు. రోజు చర్చకు వెళ్తున్నాం మనం, అర్థమైనా? రోజు చర్చకు వెళ్తున్నాం, రోజు ప్రాంతంలో పాల్గొచ్చుకుంటున్నాం. ఏ సమస్య అయినా గద్దించామన్నా మళ్ళీ మనకి ఎవరు కావాలి? వేరే ఊరు ఎవరో వచ్చి ఇక్కడ చేస్తే అప్పుడే అంటే అని చెప్తున్నాం మనం. మనలో శక్తి లేదా? లేదు. మనం చేస్తున్న ప్రార్థన కరెక్ట్ కదా? కాదు. ప్రార్థన ఎందుకు చేయాలి? శక్తి పొందుకోవడానికి చేయాలి. యేసు ప్రభువే అంటారు కదా, అక్కడ పత్రిక పాఠ్యభాగాలకు వెళ్ళిపోతే అపవాదితో ప్రార్థన చేయమని తెలుసుకున్నాను కదా. అంటే అపవాది కోసమేనా? సమస్యల కోసం కాదా? ఇబ్బందుల గురించి కాదా? ఈ కష్టాల కొరకు కాదా? ఈ కొంచెం అనేకమైన ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి. నాటిని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఏం చేయాలి? గద్దిస్తే
అవి నీ అద్దరి నుంచి పారిపోతాయి. కానీ మనం గద్దించట్లా, వాటిని అన్నిటిని దగ్గర పెట్టేసుకుని ప్రభు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన ప్రార్థన కూడా రావట్లేదు, ఇన్ని ఉన్నాయి, మొయ్యలేకపోతున్నాం, రోజుకి ఒక్కొక్క సమస్య వచ్చేస్తుంది, నీ ప్రార్థన ఎక్కడ చేయకపోతే ఇన్ని అంశాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంది అని అంటూ రోజుకి అన్ని పెంచుకుంటూ ఎత్తుక తెట్టుకున్నాము, మొయ్యలేకపోతున్నాను బాబా అంటున్నాం. వాటిని గద్దిస్తే పోతా అన్న సంగతి మనకి సాధారణంగా ఏం చేయాలి, ఆ సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా అసత్యంలో దింపేస్తున్నాడు, అక్కడెక్కడల్లో దింపేస్తున్నాడు. మనం కూడా మనకు వెళ్ళిపోతాం. దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి క్లియర్గా జ్ఞాపకం చేస్తుంది. ఏం చేయాలంటే సాతాన్ని అది కొంచెం బలమంతటి మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాను, ఇస్తానన్నాను, ఇచ్చాననే చెప్పాను. ఆయన ఇప్పుడు ఇస్తాను తీసుకోండి అని అలా, సాతాను దాని బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అంటే ఆల్రెడీ అధికారం కలిగిన వాళ్ళమే మనం, కానీ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని అంటే మన సామర్థ్యత మనకు తెలియట్లా, మనకు శక్తి సరిపోవట్లేదు గద్దించడానికి, మాట్లాడడానికి, ప్రవశించడానికి. అంటే గద్దిస్తూ ఇది పో అని చెప్పడానికి దమ్ము సరిపోవట్లేదు. ఎక్కడ సంపాదించుకోవాలి, ప్రార్థనలో సంపాదించాలి. ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ఆ మాటని గద్దించడం కొరకు, ఈ సమస్యలు గద్దించడం కొరకు శక్తిని, అభిషేకాన్ని, బలాన్ని పొందుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు అవి పొందుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో సమస్యను ఎదుర్కొన్నా అంటే అప్పుడు ఏం చేయాలి, కమాండ్ చేయాలి. అప్పుడు నువ్వు హో అని అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా పోతుంది. నేను అది చేయకుండా ప్రభా 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 అంటే ఏం చేస్తాను, ఆయన అధికారం ఇచ్చాము అని చెప్పాక కూడా మనం ఇంకా ప్రభా 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 అంటే చెయ్యి బయట. ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. భయపడకూడని ప్రజలు అయినా ఆ జనంలో తుఫానికి భయపడుతున్నారు. భయపడవలసిన ఆయనేమో భయపడకుండా ఓ అని గర్దించిన విధానాన్ని చూస్తున్నారు. ఇలాంటి ఆయన్ని ఏమన్నారంటే ఆ ప్రజలందరూ దేహం పట్టినవాడు మంచోడు కాదండి ఈయన అన్నారు. నిజమే, మంచి చేసేవాడు ఎప్పుడూ కూడా లోకానికి విరోధిగానే కనిపిస్తాడు. మనం చేస్తున్న ప్రాంతాలను కూడా ఎందుకు అవతలాలు వేరుగా అర్థం చేసుకుంటున్నారంటే మనం వాక్యానుసారంగా చేయట్లేదు. వాక్యానుసారంగా చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటాం. తెలియక ఈ స్థితిలో ఉండిపోతున్నాం. కానీ దేవుడు విధానాన్ని మనతో మాట్లాడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తారు. సింపుల్గా ప్రభు చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు లేదనైనా అని చేపట్టుకుని ఎప్పుడైనా ఏమన్నారు, లేచి అది లేచి ఈ బరువు ఎత్తుకొని నడువు అని అన్నాడు. అంటే గద్దించాడు, కూర్చొని ఉంటాడు లేకలేవు అని అనగానే లేచి నడిచేశాడు. 7 సంవత్సరాల నుంచి కూర్చుని పోయాడు అనగా 38 సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని ఉన్నాడు అయ్యగారు. అలాంటి వాడిని లేగాలనుకుంటున్నావా, లేపుతాను, లేగినైనా ఈ టాబ్లెట్ వేసుకుని ప్రార్థన చేస్తానని ఏమనలా, గద్దించాడు. లెగిచి నీ పలుకుని ఎత్తుకున్నాడు అని అనగానే టక్కుమని లేచాడు. అందుకే ఆ మాటలో చూస్తాం కదా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కీలమండలంలో శక్తి వచ్చింది, వెంటనే లేచాడు, పరిపెత్తున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీటిలో ఉన్న సమస్యలను కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళగా గద్దించాలో ప్రార్థన చేయాలి. ఇక్కడ శక్తిని పొందుకోవాలి, అక్కడికి వెళ్ళి గద్దించినప్పుడు అవి నీ అర్థం నుండి పారిపోతాయి. అని దేంతో పోరాడుతున్నామంట, దురాత్మల సమూహంతో. అన్ని సమూహాలతో మనం పోరాడుతున్నప్పుడు శక్తి కావాలా వద్దా, బలం కావాలా వద్దా, దేవుని అభిషేకం కావాలా వద్దా, వాటి కొరకు ప్రార్థన చేయాలి. అవి ఎప్పుడైతే వచ్చేస్తాయో దేనికి భయపడదు. 100 దెయ్యాలు కాదు కదా, శానా దెయ్యాలు అంటే 2000 దెయ్యాలు వచ్చినా అంటాం అంతే. ఎందుకు, ఆల్రెడీ శక్తితో నింపబడి ఉన్నాం, ఆల్రెడీ దేవుని అభిషేకంతో నింపబడి ఉన్నాం, ఆల్రెడీ దేవుని యొక్క బలం మనలో ఉంది కనుక ఏదైనా మన ఎదురు సాగిలు పడాల్సిందే, ఏదైనా నమస్కారం చేయవలసిందే. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి దురాత్మ అయినా, ఎటువంటి కదా ఇబ్బంది అయినా మన ఎదుట తలవంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు, ఆ శక్తి దేవుని యొక్క ప్రార్థనలో దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక భజన సమయంలో కూడా ప్రభువును అడుగుదాం, ప్రభు అట్టి అభిషేకమును మాకు అనుగ్రహించాడు. ఎక్కడైనా ఆయన ఏం చెప్పారు, 2-3 నా నామాన్ని ఏకీవించి ప్రార్థన చేస్తే వచ్చామని చెప్పిన ఆయన మనందరూ కలిసి ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకొని మనందరూ ఒక్కసారిగా
మనకుంటున్న సమస్యల్ని గద్దిస్తే అవుతాయి ఉంటాయి, ఆటోమేటిక్గా మన ఇంట్లో వెళ్ళిపోతాయి. అంటే మనకి ఏం రాబోతున్నాయి ఇప్పుడు అబ్బాబా గద్దించిన తర్వాత ఏం రాబోతున్నాయి తీసానంటే ఇన్ని రోజులు గద్దించక ఆశీర్వాదాలు రావట్లేదు, మనకి బుజ్జగెత్తున్నాం, దువ్వుతున్నాం. వెళ్ళిపోవా ప్లీజ్, 7 రోజులు ప్రార్థన చేసుకున్నాను వెళ్ళిపోవా, 3 రోజులు ఉపవాసం ఉన్నాను వెళ్ళిపోవా, ఇగో మా అయ్యగారిని కూడా తీసుకొచ్చాను వెళ్ళిపోవా, మా సంఘం అంతటిని తీసుకొచ్చాను వెళ్ళిపోవా అంటే అది ఏం చేస్తుంది? చల్లగా బాగా దువ్వుతున్నాం కూడా కాసేపు వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాం? గద్దించట్లా, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వారా ఏంటి పోతావో పోవా కూడా ఉండదు, ఇంకా పోవా అంతే. పోతావా పోవా అంటే ఎందుకు పోవాలి అంటది, పోతావా పోవా అంటే ఏమన్నా పో అంతే. ఇప్పుడు ఆ శక్తిని మనం ఏం చేయబోతున్నాం? పొందుకోబోతున్నాం, ఆ బలాన్ని పొందుకోబోతున్నాం, ఆ గొప్ప అధికారులతో మాట్లాడి ఆ వాక్కుని మనము పొందుకోబోతున్నాం. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలంట? అందుకే జ్ఞాపకం చేశారు. ప్రార్థనా విధానం ఎందుకు పెట్టుకున్నామంటే ఎలా ప్రార్థన చేయాలి? శక్తి పొందుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. ఆ శక్తి పొందుకున్నాక ఏం చేయాలి? ఎదిరించాలి, దాన్ని కంబైన్ చేయాలి. పో అంటే పోవాలంటే ఆ అధికారాన్ని కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రభు ఈ దినాన్ని మనం నేర్పిస్తున్న 2 విషయాలను జ్ఞాపకం చేసుకుని ప్రభుని మహిమపరుద్దాం. అట్టి వాక్యానుసారమైన ప్రార్థన మన జీవితంలో మనం చేస్తూ గొప్ప దేవుని మహిమపరుద్దాం. అట్టి సన్నిధి దీవెన ఆశీర్వాదపు దేవుడు మనందరికీ అనుగ్రహించిన కనుక తల ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభు అడుగుదాం. మధ్యాహ్న సమయంలో హృదయపూర్తిగా యేసుక్రీస్తు ప్రభువు